అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తనాలి. నిన్న నా ఫ్రెండ్ ఒకడు నాకు వేటి న్యూస్లో ఒక వార్త షేర్ చేశాడు అనమాట. ఆ వార్త షేర్ చేయగానే నాకు చూడంగానే హార్ట్ కొంచెం బరువెక్కినట్టు అనిపించింది. చెవిదిద్దులు తీసుకొని న్యాయం చేయండి అని చెప్పేసి ఒక యువతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎక్కడ? గవర్నమెంట్ ఆఫీస్లో. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో? ఆంధ్రప్రదేశ్ ఇంటి స్థలం విషయమై తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగింది. అనాథరైన తనకు తలకొలూరులో ఇంటి స్థలానికి అనుమతి ఉన్న కొందరు నాయకులు అడ్డంకులు కలిగిస్తున్నారని చెప్పేసి వాపోయారు. ఈ క్రమంలో తన చెవిదిద్దులు తీసి టేబుల్ పైన ఉంచి న్యాయం చేయాలని చెప్పేసి వేడుకున్నారు. కోర్టు తీర్పు ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నారు. ఇది వేటు న్యూస్లో వార్త అనమాట. అసలు అంటే వేటు న్యూస్లో ఎవరైనా ఎడిట్ చేసి పంపిస్తున్నారా లేదా ఏంటా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా నాకు దొరికింది. నేను దాన్ని ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. ఆర్డర్స్ ఏమి లేకుండా డబ్బులు పెట్టి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. సో మేము ఇంకా ఆఫీసుల చుట్టూరు తిరిగి దుద్దులు తీసి ఎందుకు మేడం దగ్గర ఎందుకు పెట్టామని చెప్పేసి ఒక ఆయన అడుగుతున్నారు. అంటే ఆవిడ పెట్టినప్పుడు వేరే ఆయన చూశాడు, ఆయన అది చూసి అది రికార్డ్ చేశాడు ఆయన. వర్క్ ఇప్పుడు వరకు చేయగలుగుతున్నారు ఆఫీసర్స్. అదే పొలిటీషియన్స్ అయితే విలేజ్లో చేయనివ్వలేదు కాబట్టి వీళ్ళు న్యాయం చేశారు కాబట్టి వచ్చాను సార్. అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట. విలేజ్లో వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, లేని వాళ్ళకి న్యాయం చేయరు వాళ్ళు. నా పేరు భువనేశ్వరి, మాది తరగటూరు విలేజ్ సార్. అయితే మా తాత 16 సంవత్సరాలు మా కోర్టుకి మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి వేరే వాళ్ళకి అమ్మేశారనమాట. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చెవిదిద్దులు సైతం తీసి అక్కడ పెట్టి అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, అమ్మాయి వాళ్ళ తాత వాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు. అమ్మాయి వాళ్ళ తాత వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములకి అందరూ కూడా ముగ్గురికి కలిపి 6 సెంట్లు ఉంది. ఒక్కొక్కళ్ళు 2 సెంట్లు పంచుకున్నా కానీ వీళ్ళ తాతకు తెలియకోకుండా మిగిలిన అన్నదమ్ములు ఇద్దరు ఏం చేశారంటే 6 సెంట్లు స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఎప్పుడు ఇది జరిగింది? 2011లో జరిగింది. 2011లో జరిగితే 2011లో అమ్మాయి కోర్టులో కేసు వేసింది. అమ్మాయి కాదు, వాళ్ళ తాత కూడా వేశారు. వాళ్ళ తాత వేస్తే వాళ్ళ తాత పడే బాధ చూడకోకుండా ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి కోర్టులు, ఆఫీసులు ఇవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా 2011 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కోర్టు తీర్పిచ్చి ఆ భవనాన్ని కూల్చేసి అమ్మాయికి స్థలాన్ని అప్పచెప్పాలి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అయినా కానీ అప్పటి నుంచి కూడా అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంట. వీళ్ళేదో అధికారులు ఏదో ఆవిడేదో ఏంటి దుద్దులు తీసుకొని మేము పని చేయాలా, ఎట్లా కనపడుతున్నాం మీకు అని మాట్లాడుతున్నాం. మరి కోర్టు తీర్పుని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడు వల్లే మేము లంచాలు తీసుకుని పని చేసి ఇది చేసేవాళ్ళం కాదని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి కోర్టు తీర్పు ఉంది కదా, కోర్టు తీర్పుని కూడా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇంకా సామాన్యుడికి ఏ విధమైన న్యాయం జరుగుతుంది? ఏ విధమైన న్యాయం జరుగుతుంది? ఒక సామాన్యుడు ఎన్నిసార్లు జరగాలి? తన సొంత స్థలం కోసం తనకి తెలియకోకుండా అమ్మేస్తే అందులో కూడా భవనం కట్టేసుకుంటే నాకు నా స్థలం ఇప్పించండి అని చెప్పేసి మహాప్రభో అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ తాతని కలుసుకొని వాళ్ళ సాక్షి పేపర్లో వేసాడు. 2011 నుంచి అంటే అప్పుడున్న తెలుగుదేశం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయలేదు. 2019లో వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అప్పుడు కూడా అలయన్సే. అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు పట్టించుకోలేదు. అధికారులతో మేము పని చేపిస్తాం అని చెప్పేసి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మరేంది మీ గవర్నమెంట్లో కూడా అమ్మాయికి ఎందుకు న్యాయం జరగలా? సరే ఉంటాయి, ఎక్కడో 1-2 జరగకుండా ఉంటాయి అంటారా మీరు? మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది 2014లో. ఇప్పుడు వీళ్ళు న్యాయం చేయకుండా అమ్మాయి చెవిదిద్దులు సైతం తీసి పెట్టాల్సి వచ్చింది. నాలాంటోడు అవి చూస్తే నమ్మరుగా. వెయిటింగ్ న్యూస్లో వార్తలు చూస్తే అమ్మ ఇది ఏమైనా ఎడిట్ చేసి పెడుతున్నారా, వీడు ఏమైనా అప్రూవల్ తెలియకుండా ఇది చేశాడు అని చెప్పేసి ఆ వీడియో వచ్చిందా కూడా నాకే ఆ వీడియో తీసుకొని ప్లే చేయాల్సి వస్తుంది. లేదా నిన్నే మాట్లాడాల్సింది యాక్చువల్గా టాపిక్.
ఎంత ఇదిగా ఎంత గొప్పగా పరిపాలన సాగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడు అదే ఎవరైనా సీఎం ల్యాండ్ విషయమో పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ విషయమో ఇంకో ల్యాండ్ విషయమో అధికారుల్లో అయితే ఎంత ఇది ఉంటుందా? జస్ట్ ఫోన్ కడితే చాలా పనులు అయిపోతాయి. సామాన్యులకేమో ఓట్లు అడగడానికి ఇంటింటికి వచ్చి అడుగుతారా? మరి మా పనులు చేయాలంటేనేమో మేము తిరగాల. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎవరి ల్యాండ్ వాళ్ళకి. ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనం శాటిలైట్ సిస్టమ్ని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా శాటిలైట్ వ్యూ నుంచి మనకి కనపడుతుంది ఈ బోర్డర్స్ వెళ్ళాయి అని చెప్పేసి. ఎందుకు ఇది చేయలేకపోతున్నారు? అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు వాటికి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తుంది కదా. ఎవరెవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 400 కోట్ల నుంచి 500 కోట్లు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి తీసుకొచ్చారు. అది సామాన్య ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు చూడండి. ఒక ఆడపిల్ల ఏడిస్తే అంత మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, దేనికి మంచిది కాదు. అమ్మాయి వాళ్ళ తాత ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ ఫొటోస్ చూస్తే మాకు న్యాయం చేయండి, మా స్థలం మాకు ఇప్పించండి అని చెప్పేసి కోరుకుంటున్నారు, తిరుగుతున్నారు. కానీ మనకి మాత్రం 500 కోట్లతో ఇల్లు, మనకు కావాలంటే స్థలం వచ్చేస్తుంది ఫ్రీగా, మనమే డిక్లేర్ చేసేసుకోవచ్చు. అమరావతిలో కరకట్ట మీద ఉన్న ఇల్లు మనమే ఇచ్చేసుకోవచ్చు. అది దాని మీదకి ఎవడు అడగడు, ఎవడు ఇచ్చాడు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎట్టు వచ్చినాయి అంటే ఎవడు అడగడు. ఇది ఇట్లుంది సమాజం. ప్రజలు ఆలోచించి ప్రజలు మారకపోతే ఏ ఒక్కడు కూడా మారదు, ఏది జరగదు. రేపొద్దున ఇదే ప్రాబ్లం మీకు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత లబో దిబో అంటూ ఎవరో ఒకరిని కొంచెం దీని గురించి మాట్లాడినాయా అంటాం తప్ప ఇంకేమీ చేయలేరు. నన్ను పట్టించుకున్న నాదుడే లేడా అని చెప్పేసి అప్పుడు ఆడవడం తప్పించి ఇలాంటి వీడియోస్ గురించి కొంచెం రియాక్ట్ అవ్వండి. మాకు ఈ సిస్టమ్ మెరుగుపడాలి, మాకు డోర్ స్టెప్ గవర్నెన్స్ రావాలి. డోర్ స్టెప్ గవర్నెన్స్ వచ్చేసి జరగాలి. అంటే మమ్మల్ని సోమరిపోతులు కాదు. మీరు వెళ్ళి అధికారులు లేదు, మేము అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచుంటాం, మేము వెళ్ళి నుంచి చేయించుకోగలం, వాళ్ళతో మేము మాట్లాడగలం, మేము చేయించుకుంటే అది మీ ఇష్టం. భరత్ అనే నేను సినిమాలో చూపించినట్టు డోర్ స్టెప్ గవర్నెన్స్ ఉంటేనే ప్రజలందరికీ కూడా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. వాడి పనులకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాడి పనులకు ఆటంకం కలగకోకుండా పని చేయించుకొని డబ్బులు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. లేకపోతే ఏదైనా ఒక స్కీమ్ 10,000 రూపాయల స్కీమ్ మనకు వస్తుంది అనుకోండి, ఆ 10,000 రూపాయల స్కీమ్కి 4-5 రోజులు పనులు మానుకొని తిరగాలి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. లేదా డోర్ స్టెప్ గవర్నెన్స్ కావాలా అన్నది ఆలోచించుకోండి. ఏదైనా సరే విషయం మాత్రమే మేము చెప్తాం, నిర్ణయం మీదే. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.